గాయత్రి సమస్త మంత్రములకు మూలస్వరూపం. గాతారం త్రయతే యస్మాత్ గాయత్రీ తేన గీయతే. ఈ మంత్ర అనుష్ఠానం చేసేవాడు ఉన్నాడుగా, వాడు మంత్రాన్ని జపం చేస్తున్నాడా లేదా? ఆ జపం చేయటాన్ని గానము అంటారు. గాయత్రీ మంత్రమును భక్తితో జపము చేసేవాణ్ణి తక్షణము రక్షిస్తుంది కనుక అమ్మవారికి గాయత్రి అని పేరు. గాయత్రి అంటే తనను గురించి జపం చేయువారిని రక్షించున్నది. ఈ మంత్రం 3 పూటలా చేయటం మంచిది. ఎంత ఎక్కువ చేస్తే అంత శక్తిని ప్రసాదిస్తుంది. శ్రద్ధతో చేసే కొద్దీ ఫలితం ఇస్తుంది. త్రిమూర్తులు గాయత్రి మంత్రంలో ఉన్నారు, త్రిమాతలు గాయత్రిలో ఉన్నారు. ఈ గాయత్రి మంత్రపూర్వకంగా యజ్ఞం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు. ఇక్కడే ఒక విశేషం చెప్పారు. గాయత్రి మంత్రాన్ని